వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్లు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని సినీ అభిమానులు గూగుల్లో తెగ వెతికేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు మనం నాని సినిమాలో హీరోయిన్గా మెరిసిన శరణ్య మోహన్ తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో అవకాశాలు సరిగ్గా రాకపోవడంతో మాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా అడపాదడపా సినిమాలు చేసింది. ఇప్పుడు కంప్లీట్గా సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం శరణ్య ఏం చేస్తుంది, తన ఫ్యామిలీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళలోని అలుప్పుజాలో పుట్టిన ఈ మాలీవుడ్ భామ భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. చదువులో కూడా మేటే. అన్నమలై యూనివర్సిటీ నుండి ఎంఏ ఇంగ్లీష్లో లిటరేచర్ చేసింది. అలాగే భరతనాట్యంలో కూడా కోర్సు పూర్తి చేసింది. అలా స్కూల్లో ప్రదర్శన ఇస్తుండగా ఫహద్ ఫజిల్ తండ్రి ఫజిల్ కళ్ళల్లో పడి ఆమెను ఓ మలయాళ చిత్రానికి ఆఫర్ చేయడంతో అని అతి పువ్వు అనే చిత్రంలో నటించింది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్ట్గా అడపదడపా చిత్రాల్లో చేసిన ఆమె ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్కు షిఫ్ట్ అయ్యింది. తర్వాత హీరోయిన్గా నటించింది. తమిళంలో ఆమె నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకోవడంతో లక్కీ లేడీ అన్న ముద్ర వేయించుకుంది. తమిళంలో చేస్తే తెలుగులో కూడా రావాల్సిందే కదా. అలా విలేజ్లో వినాయకుడు చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసింది. ఆ సినిమా మంచి టాక్ను అందుకుంది. ఆ తర్వాత నాని భీమ్లీ కబడ్డీ జట్టుతో చేసింది. కనిపించేది కొన్ని సీన్లు అయినా అచ్చ తెలుగు అమ్మాయిలాగా ఆకట్టుకుంది. కళ్యాణ్ రామ్ కత్తిలో హీరో సోదరిగా నటించింది. అలాగే హ్యాపీగా చిత్రంలో మెరిసి మాయమైపోయింది. మలయాళం, తమిళ చిత్రాలను చేసిన ఈమె లాంగ్ టైం బాయ్ ఫ్రెండ్ డాక్టర్ అరవింద కృష్ణను వివాహం చేసుకుని సెటిల్ అయింది. ఆమెకు కొడుకు అనంత పద్మనాభన్, కూతురు అన్నపూర్ణ ఉన్నారు. 2014 నుండి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. డాన్స్ వీడియోలతో పాటు వర్కౌట్స్, ఫ్యామిలీ, పిల్లల ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఆ ఫోటోలు, వీడియోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేయండి.